వాసు గారు సినిమాలు తీయడం కంటే ఇదే బాగున్నట్టుంది. ఇది ఇది ఇలాగే బాగున్నట్టుంది. అవునండి. సినిమా తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఇదేంటంటే ఒక ఇదేంటంటే చూసి బాగుంది బాగాలేదు అనుకుని డబ్బులు పెట్టేసాము. అదే అండి. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది న్యూ మోడల్ అండ్ ఈ న్యూ మోడల్ చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. సో 2 ఉన్నాయి దీంట్లో నాకు. ఒకటి సాటిస్ఫాక్షన్ ఉంది, 2 మనీ ఉంది, 3 హెల్పింగ్ కూడా ఉంది. ఏమో మిమ్మల్ని చూసి ఎవరన్నా చేతులు కాల్చుకుంటారేమో అని భయం వేస్తుంది. మేము ఛాన్స్ ఈ మోడల్ బాగుందని చెప్పి మీరే కొనేస్తారండి ఇది. అలాగని కాదండి. ఇది ఈ మోడల్ క్లిక్ అయితే చాలా చిన్న సినిమాలకి హెల్ప్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ అది ఏదైతే ఇప్పుడు ఇది కూడా మేము కూడా దేవుళ్ళం కాదండి. 100% సినిమా బాగుందనే వరకు చెప్పగలం. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి రెవెన్యూ చేయడం అనేది అది లక్ గాని అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ గాని చాలా కలిసి రావాలండి. వాసు గారు ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశారు ఇలాగా. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ కామెడీ అంటే యూనివర్సల్ జోనర్. ఇంకా మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా డ్రామా సినిమాలు ఈ మధ్యన చూస్తున్నారు బాగా. ఈ ఓటీటీలో అయ్యే బాగా అలవాటయ్యి చిన్న సినిమాలైనా డ్రామా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఎప్పుడూ కూడా ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు. మీ ఇప్పుడు దాకా జర్నీ చూస్తే మీరు చేసిన సినిమాల్లో కూడా అటెంప్ట్ చేయని జోనర్ ఇది. సో ఏంటి దీని మీద కాన్ఫిడెన్స్? అంటే వన్ థింగ్ అండి, అంటే ఫస్ట్ టైం యూనివర్సల్ అపీల్ లేకుండా చేస్తున్న సినిమా. అంటే ఈ సినిమా ఎండింగ్ మాత్రం యూనివర్సల్ అపీల్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జనరల్లీ ఏంటంటే ఒక ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే మెయిన్ అంతా అంతా కూడా ఆ భయపెడతం మీదో లేదంటే ఒక చిన్న థ్రిల్లర్ మీదో లేదంటే చిన్న ఒక గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మీదో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీని లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద ఫిలింలో చాలా మంచి గ్రిప్పింగ్ స్టోరీ కూడా పట్టుకెళ్ళింది. సో లెగిసినప్పటికి ఏంటంటే ఇదేదో ఒక స్కేరీ సినిమా కింద కాకుండా ఒక మంచి సినిమా అనుభూతి అయితే మాత్రం 100% వస్తుంది. అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ప్రమోషన్స్, మరి సరిపోతుందా టైం? ఛాలెంజ్, బట్ మా నమ్మకం అంతా కూడా మిస్టర్ వంశీ కృష్ణారెడ్డి బాగా ఏమంటారు మిమ్మల్ని ఆయన్ని గట్టిగా పట్టుకుని వెళ్తాడు కాబట్టి. ఇప్పుడు భూత వైద్యుడిలాగా ఆయన దెయ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తాడు ఈ వారం. అది ఈ రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంటికి వెళ్ళి ఒక దెయ్యం స్టిక్కర్ అంటించి అయితే వస్తారు. అది బెస్ట్. అరవింద్ గారిని లాస్ట్ లో వచ్చి మీరు ఇచ్చేస్తారని ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లానే అనిపిస్తుంది. అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు, చివరిలో మీరు వచ్చి అది గణేష్ గారు అన్నారు కానీ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. కానీ మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు. రాజుబాయ్ రామదాస్, అదే రాజు వెడ్స్ రాంబాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు, తీశారు, చివరిలో మీరు వచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు. అంటే ఏ కాలర్ కూడా నలగకుండా. అవునండి. అంటే మీ ఇద్దరు కూడా అదే, అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని, మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని. అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒక దేవుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు. ఒక పేరు అవ్వచ్చు లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకున్న సక్సెస్ని జనాలు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్. దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాను అండ్ అట్ ది సేమ్ టైం అవతల బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు అరవింద్ గారు ఇచ్చారు. ఆయన ఒక సక్సెస్కి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ ఎస్కేని కానీ ఈరోజు వంశీ కానీ ధీరజ్ కానీ అందరూ కూడా ఆయనకున్న ఒక సక్సెస్ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన. లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన సక్సెస్ కానీ. ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు. అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చి వెళ్ళారు అనేది కాకుండా మన స్టేజ్ని పంచిపెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతాను. దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు, వీఆర్ గుడ్. బేసిక్గా మీరు రెండు విషయంలో చేసినట్టు అలమల్లి గ్యాప్ తర్వాత చేసాం, మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేసినట్టు ఉంది నాకు. సార్ యాక్చువల్గా మీరు సినిమా చేస్తాను అంటే ఆలోచించుకోండి అని చెప్తారు ఎవరికైనా ఒక సలహా. అలాంటిది మీరే ఒక ప్రొడక్షన్లోకి వచ్చి అంటే ఎవరి కోసం అంటే ఒక రిలేషన్ కోసం కూడా మీరు ముందుకు వచ్చారు సబ్జెక్ట్తో పాటు అనుకోవచ్చు. అంటే ఆవిడ పీకల దాకా మునిగిపోయాను నేను, నాకు తప్పదు. నువ్వు అన్నమాట కొత్త వాళ్ళకి ఏంటంటే 2-3 సార్లు ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దంటారు. ఇది మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. కొత్తగా దిగే వాళ్ళకి నేను అవగాహన చేసుకుని దిగమంటాను. మేమంటే వాడికి నిండా మునిగిన వాళ్ళం కదా. సో మాకు ఈ జర్నీ తప్పదు. టిల్ వి లివ్, వి గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వెరీ ఇండస్ట్రీ. వాసు గారు ముందు కంగ్రాచులేషన్స్. మీకు బన్నీ గారికి కంగ్రాచులేషన్స్. జపాన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే పెద్ద సినిమాలు
అటువైపు నుంచి బన్నీ గారితో మీరు ఒక పెద్ద సినిమాలు, పెద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇస్తున్నారు. చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మీ సక్సెస్ సీక్రెట్ అందుబాటు ధరలో సినిమాని అందించడం అనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పి మీ వైపు నుంచి మీరు భావిస్తున్నారు. 100% అండి. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే అన్ని సినిమాలకు ఒకటే రేట్ అనేది మాత్రం ఐ డోంట్ అగ్రీ. అట్ ది సేమ్ టైం మొన్న మేము రాజు వెడ్స్ రాంబాయికి ఒక ప్రయోగం చేసాం 99 రూపీస్ అని చెప్పి. టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యాక్సిమం ట్రై చేసాం. అట్లాగే అది ప్రతి సినిమాకి అట్లా ఉండాలి అంటే అది ఇప్పుడు దాన్ని పెట్టే ఖర్చు కానీ దాని ఇది కానీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న సినిమాలకైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద 99 రూపీస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఫిలిమ్స్ కి ఆ డైరెక్టర్ ఎంత అద్భుతంగా వెరీ హెల్తీ. ఫస్ట్లీ ఈ స్కోర్ స్టార్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ ఒక 15 to 20 సేమ్ జానర్లో వచ్చిన క్లాసిక్స్ అన్ని హోంవర్క్ లాగా చూడడం జరిగింది. అది కూడా హ్యావ్ టు గివ్ దట్ గ్రేట్ టు మై డైరెక్టర్ ఓన్లీ బికాస్ హీ మేడ్ షూర్ అవన్నీ అంత స్టడీ చేసిన తర్వాతే ఒక సౌండ్ డిజైన్ అనేది ఒక స్పెసిఫిక్ కేర్ తీసుకుని చేసామండి. చాలా టైం ఇన్వెస్ట్ చేసి చేసాం దీంట్లో. సో లక్కీలీ ఆ టైం కూడా దొరికింది, కుదిరింది, ఆ అండర్స్టాండింగ్ అనేది సెట్ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వెన్ వీ హ్యాడ్ టు రీవిజిట్ ఆఫ్టర్ సెటన్ పాయింట్ ఆఫ్ టైం లైక్ ఆఫ్టర్ వాసు గారు, వంశీ గారు కేమ్ ఇన్ ఆల్సో, ఇప్పుడు కూడా మళ్ళీ దాని మీద ఇంకా సపరేట్గా మేము ఒక కేర్ తీసుకొని మళ్ళీ కొత్త ఫిలిమ్స్ కూడా చూసి ఇంకెంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది తీసుకొని చేస్తున్నాము. అండ్ ఐ హోప్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ 12th ఇన్ థియేటర్స్. సౌండ్ డిజైన్ కూడా మీరేనా? సౌండ్ డిజైన్ సతీష్ గారు చేశారండి. సార్ స్టూడియోస్ 1 year అయిందని చెప్పి, అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి, ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళు ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. వాసు గారు, మేబీ బికాజ్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాజ్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసాఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానాల్లో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలైనా ఆత్మలైనా. ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏ దైవం వింటాడు, మంచిదేమో బ్యాడ్ దైవం అంతే. పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది కదా డౌట్. నా వాట్ కైండ్ ఆఫ్ డెవిల్స్ ఆర్ ఆత్మలు యు ఆర్ గోయింగ్ టు డీల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షో యు ఆర్ గోయింగ్ టు గివ్ అనేది. అదే సార్, చూడండి సార్. అదే మన రాజు వెడ్స్ రాంబాయికి తగ్గించారు, మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించి రిలీజ్ చేసుకుంటారా, ఎట్లా ఏమన్నా ప్లాన్? బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురైంది. అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంది అది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఏ అమ్మాయి. కంటెంట్ బాగుండి టికెట్ రేట్ అఫోర్డబుల్గా ఉంటే కనుక జనాలు థియేటర్స్కి వస్తారని చెప్పేసి. సో మరి మీ తరపున ఇప్పుడు ఛాంబర్ తరపున ఇలా ఉంది, మా సినిమాలు మీకు ఎంత వస్తుందనే తర్వాత మా సినిమాలు బ్రతకాలంటే ఇది కదా మాకు కావాల్సింది అనేది మీ తరపున ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ అనేది చేయడానికి అవుతుంది? వాసు గారు, ఒకటి చెప్తారు ఫ్రాంక్గా చెప్పాలంటే, మా ఫాదర్ వాజ్ ఫస్ట్ సెక్రటరీ దీనికి. దే ఆర్ సమ్ లెటర్స్, ఆయన రాసిన లెటర్స్ ఇక్కడ లాంగ్వేజ్ పదాలు లైన్లు మార్చి మళ్ళీ అయ్యే లెటర్లు ఇంకా రాస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్ ఈస్ ద సిస్టమ్, దట్స్ అవర్ సిస్టమ్, రైట్?
సో ఐ డోంట్ వాంట్ డెప్త్ నేను అంతకుముందు ఏంటంటే చాలా సినిమాలు దే డోంట్ డూ వెల్ ఆల్సో దే యూస్ బి అఫోర్డబుల్ లాసెస్ ఫర్ అంటే ఇంట్రెస్ట్ పోవటము లేకపోతే సమ్ అఫోర్డబుల్ లాసెస్ ఉండేవి. లాస్ట్ ఫిలిం రంజిత్ మూవీ చరిత్రలోనే మాకు ప్రిన్సిపల్ పోయింది. ఇట్స్ నాట్ దట్ ఐ కుడెంట్ అఫోర్డ్ ఆర్ సంథింగ్ దట్, బట్ అది నాకు ఇట్ మేడ్ మీ థింక్ ఎందుకని వై అబౌట్ కంటెంట్ about the content, are things changing in the generation, not change the way they're viewing films అనే దానికి నేను కాన్షియస్గానే బ్రేక్ తీసుకున్నాను 3 years బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఈషాతో ట్రావెల్ అయినా కానీ స్క్రిప్ట్ ఈషాతో ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి ట్రావెల్ అవుతున్నారా? నచ్చితే వెళ్ళిపోవడమేనండి. దానికి జోనర్ ఇవన్నిటి కన్నా కూడా సినిమా బాగుందా బాగాలేదా అంతే. వాసు గారు మీకు పార్ట్నర్ ఇక్కడ ఈటీవీ వాళ్ళు ఈసారి కలవట్లేదు దీనికి? లేదండి, అంటే ఇట్స్ ఇండిపెండెంట్ ఇది ఫిల్మ్ ఈస్. ఆయన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ దాము గారు వచ్చి ప్రజెంట్ చేశారు దాన్ని. వెన్ దాము గారు చూపించినప్పుడు అంటే మా దగ్గర ఉన్నది ఏంటంటే బాగుంటేనే, అది ఈటీవీ అవ్వచ్చు, దాము గారు అవ్వచ్చు, రేపొద్దున వేరే వాళ్ళు అవ్వచ్చు, బాగుంటే బాగుందని చెప్తున్నాం, లేదంటే వదిలేండి సార్ అనవసరంగా డబ్బులు పెట్టద్దు దీని మీద అనేది మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చెప్తున్నాం. 100% ఇది వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాము గారు మేము ధైర్యంగా చెప్తున్నాం, సార్ విల్ టేక్ ఇట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. ఒక చిన్న క్లారిటీ ఇస్తారని అడుగుతున్నాను క్వశ్చన్. ఏం లేదు సార్, మొన్న పవన్ గారు చేసిన కామెంట్ కొద్దిగా ఇక్కడ ఇదైంది కదా, ఈ ప్లాట్ఫామ్ ఏదో అంటే డోంట్ ట్రై టు అంటే మీకు తెలుసు కాబట్టి కొద్దిగా దానికోసం షూటింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా స్టిల్ కూడా లేదు. ఇవాళ వరకు నేను స్టిల్ అసలు నాకు అలవాట్లేదు, ఇవ్వలేదు కూడా స్టిల్. ఇవాళ ఫస్ట్ టైం స్టిల్ ఇవ్వటం కానీ టైటిల్ చెప్పడం కానీ. మొన్న కొంతమందికి నేను చేస్తానని తెలుసు కానీ ఏంటని కూడా తెలియదు ఎవరికి కూడా, రెగ్యులర్ కలిసిన వాళ్ళకి కూడా. వాసు వాళ్ళకి కూడా వన్స్ ద హోల్ థింగ్ వాజ్ ఓవర్, వాసు చూడండి చెప్పడం జరిగింది. So we didn't market it yet. Once these people have joined, this is the first phase we are going through. నేను అన్న చెప్తున్నా, ఏటీవీ అయినా కానీ వీఆర్ నాట్ మార్కెటెడ్ ఇట్. డైరెక్టర్ గారు, దాము గారు నేను మళ్ళీ బ్యాక్ చాలా రోజులతో హర్రర్ సినిమా చూపిస్తున్నారు. వాట్స్ హర్రర్ కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళారు. రాంబాబు గారు ఇది హర్రర్ అని నేనైతే అనను సార్, ఎందుకంటే హర్రర్ అనేది దీనికి ఉన్న పై లేయరే. అంటే మనల్ని ఇంట్రెస్టింగ్గా ఒక 2 hours 10 minutes కూర్చోబెడతానికి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లాస్ట్ 20 minutes ఈజ్ ద ఫిలిం. అది అక్కడ వరకు ఏంటంటే మనం కూర్చోబెడతానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానం, స్క్రీన్ ప్లే హర్రర్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ దిస్ ఈస్ నాట్ ఏ హర్రర్ ఫిలిం. లాస్ట్ 20 minutes వాట్ ఈస్ దట్ స్టోరీ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఫిలిం. ఐ బిలీవ్ దట్ వర్క్స్ అవుట్. దిశ టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే స్టార్టింగ్ మీరు ఇంకేమైనా నేమ్స్ అనుకున్నారా? లేదు ఫ్రమ్ ది స్టార్టింగ్ వెరీ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు ఇది దాదాపుగా నేను అసలు ఈ ఫిల్మ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే రిజిస్టర్ చేసేసాను టైటిల్ విషయాన్ని. బనివాస్ గారు సార్, అంటే ఇప్పుడు December 12th అనేటప్పటికి చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో అంటే ఈ జోనర్ అనేది చాలా డిఫరెంట్ జోనర్, అంటే హారర్ జోనర్ అనేది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే 12th ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే హానెస్ట్గా ఈ సినిమాతో అయితే బన్నీ గారు మీకు నచ్చాలంటే ఒక స్టోరీ చాలా కష్టం అంట. ఎన్నో స్టోరీలు విని ఈ స్టోరీ నేను ఓకే చేస్తారంట. అయితే మీకు ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చింది ఈ స్టోరీలో? అంటే డైరెక్టర్ చెప్పిన విధానం అండి, మోర్ దాన్ స్టోరీ కన్నా కూడా డైరెక్టర్ ట్రీట్ చేసిన సినిమా విధానం. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం ఐఎమ్ బిలీవింగ్ ఇట్. డైరెక్టర్ గారు, అంటే ఈ హారర్ జానరా ఏ సినిమా చూసినా సరే విలన్ ఒక ఫౌండేషన్ ఉంది సార్, కోయంబత్తూరులో ఒక ఫౌండేషన్ ఉంది. అంటే అది ఒక శివుని తాలూకా పేరు అనేది మనం ఎక్కువగా గుర్తిస్తాం ఒక రక్షకుడుగా. అలాంటి టైటిల్ పెట్టుకొని ఒక హర్రర్ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అదే సార్, అదే అంటున్నాను, హర్రర్ సబ్జెక్ట్ అని నేను అంటున్నాను. సినిమా చూసిన తర్వాత చెప్పండి. అది పాజిటివ్ థింగ్కు వాడుతున్నామా, గుడ్ థింగ్ వాడుతున్నామా, ఈవిల్ థింగ్కు వాడుతున్నామా అన్నది మీకు సినిమా చూసిన తర్వాత అర్థం.